అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మసుగుణ మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ప్రకాశం బ్యారేజ్ను బోట్లతో గుద్దించి ధ్వంసం చేయాలని కుట్ర పందిన వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తి రఘురామ్. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అన్న విషయానికి వస్తే, ఎక్కడున్నాడు అనే ఆజ్యూకి మట్టుకు ఎవరికి తెలియడం లేదు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ఇలాంటి నేరాలు లేకపోతే దాడుల్లో వాళ్ళు వచ్చేసి పోలీసుల ముందు లొంగిపోతారనో మేము ఫలానా సాటు ఉండాం అని చెప్తారని ఆశించడం తప్పమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నేరాలు జరిగినాయి అని చెప్తున్నప్పటికీ ఇందులో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకి లొంగిపోండి, మీరు పారిపోవటం అనేది కరెక్ట్ కాదు, మనం కోర్టులో తేల్చుకుందామని ఏమి ఆయన ఎప్పుడు ఒక పిలుపు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంతెందుకు, తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసిన నాయకుల్నే రకరకాల ప్లేసెస్లో అరెస్ట్ చేసి పట్టుకుని పోలీసులు బృందాలుగా వెళ్ళి పట్టుకుని తీసుకొస్తున్నారు తప్ప ఎవరు కూడా పోలీస్ స్టేషన్లకు వచ్చి మా మీద ఉన్న నేరం ఏంటి చెప్పమని అడిగిన సందర్భం కానీ, లేకపోతే ఈయన ముఖ్యమంత్రిగా గతంలో ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా అట్లాంటి దాన్ని ప్రోత్సహించాలి. ఆయన అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి జైళ్ళల్లో వెళ్ళి పరామర్శించి వస్తున్నాడు. మళ్ళీ తర్వాత అదే సందర్భంలో అదే ప్రాంగణంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, నేరం జరిగినంత మాత్రాన మిమ్మల్ని కూడా ఇదే జైళ్ళల్లో పెడతా అని మళ్ళీ అధికార పార్టీ తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నాడు. కానీ సొంత నాయకుల్ని మాత్రం అరెస్ట్ ముందుగా మీరు అజ్ఞాతాల్లోకి వెళ్ళొద్దు, రండి, మీరు ప్రజా జీవితంలోనే ఉండండి, కేసులను ఎదుర్కోమంటలేదు. ఇప్పుడు అదే సందర్భంలో ఇవాళ తలసల రఘురామ్ గారు ఇందులో ఇద్దరి మీద ఉన్నాయి. నందిగం సురేష్ గారు కూడా ఆ కేసులో కూడా ఉన్నాడు. అందులో ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడిలోనూ ఉన్నాడు, రెండులో ఉన్నాడు. ఈయన కూడా ఉన్నట్టుంది రఘురామ్ గారు కూడా రెండు కేసుల్లో కూడా. ఇప్పుడు ఈ బోట్ కేసుల్లో మరీ ముఖ్యంగా ఆయన పేరు బాగా వినపడుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేది పోలీసులు పట్టుకుంటారు, ఏం వదలరు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన కుట్ర కోణం ఉంది ఈ కేసులో. ఇది కనుక సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళు ఆ బోట్లు కనుక ఫ్లడ్ గేట్స్ కొట్టుకున్నా, పిల్లర్లకు కొట్టుకున్నా తీవ్రమైన మారణ కాండ జరిగేది. అంటే ప్రజా జీవితంలో ఇది కృష్ణా గుంటూరు జిల్లాలో నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి. ఎంతోమంది లక్షల మంది ప్రాణాలకు కూడా హాని కలిగేది. అంత తీవ్రమైన కేసు కాబట్టి ఇప్పుడు తలసల రఘురామ్ గారు వాలంటరీగా వస్తారు, సరెండర్ అవుతారని కూడా ఎవరు అనుకోరు. ఈ కేసు విచారణ మొదలుపెట్టిన తర్వాత పోలీసులు ఆయన్ని పట్టుకుంటారు. ఆల్రెడీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎవరైతే బోట్ యజమానులు ఉన్నారో ఉషాద్రి, రామ్మోహన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళతో, వాళ్ళిద్దరూ కూడా లోకేష్కి మనుషులే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ మాటలను ఎలా చూడొచ్చు అంటారు? అసలు అంటే నేను కూడా చూశానమ్మా కొన్ని ఫోటోల్లో, ఎవరో వినతి పత్రం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు బహుశా మరి ఈ బోట్ల సమస్య మీదో ఇంకేదన్నా సమస్య మీదో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళిన ఒక బృందంలో ఉషాద్రి ఉన్నాడు, చివరిలో నుంచుని ఉన్నాడు. వేరే వాళ్ళు వినతి పత్రం ఇస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు. ఈ వినతి పత్రాలు ఇచ్చే సందర్భాల్లో సహజంగా ఆ ప్రతినిధి బృందాలు ఫోటోలు దిగుతాయి. నాయకులు కూడా ఫెసిలిటేట్ చేస్తారు. ఎందుకంటే ఆ సంఘాలకి ప్రజలకి తెలియాలి కదా, ఫలానా అంశం మీద ఫలానా ప్రతినిధి బృందం ఫలానా మంత్రిని కలిసింది, సెక్రటరియట్లోనో ఇంకోసాటో వినతి పత్రం ఇచ్చింది అని తెలియాలి కదా. అందుకని వాళ్ళేమి ఎవరిని సందేహించరు, నువ్వు నేరగాడిగా ఇంకోట అని. ఆ ప్రతి బృందంలో వెళ్ళిన ఎవరినైనా కూడా స్క్రీన్ చేయరు, ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత మరి ఈ కేసులో ముద్దాయిగా ఉండమని లోకేష్ గారిని ఆయన ఏమి ప్రోత్సహించలేదు కదా. ఆ తర్వాత అట్లాగే ఈయనేమో ఆయన అనుమతి కోరలా, నేను రాబోయే వరదలు వస్తాయి, ఫలానా వరదలు నా బోటు తీసుకెళ్ళి ప్రకాశం బ్యారేజీ కొట్టేస్తాను అని చెప్పలేదు కదా ఆ రోజు. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని లోకేష్ గారికి కూడా అతను తెలుసు అన్నట్టు చెప్తున్నారు. చూశాను నేను కూడా, కొన్ని మీడియాల్లో వచ్చినాయి ఆ ఫోటోలు. ఇవాళ రేపు అన్నీ కూడా పారదర్శకంగా కనిపిస్తున్నాయి, ఎవరు ఏమీ దాచుకోలేరు. కాబట్టి ఈ బోట్లు ఫలానా వాళ్ళవి అనేది అయితే తెలుస్తుంది. తర్వాత ఫోన్ కాల్స్ డేటాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈవెన్ గొల్లపూడిలో కూడా చెబుతున్నారు వీళ్ళు ఫలానా వాళ్ళకి సన్నిహితులు అని కూడా చెబుతున్నారు. ఆ బోట్లు కూడా చాలా పవర్ఫుల్ బోట్స్, పెద్ద బోట్లు. ఇవాళ వాటిని తీయటం కూడా వరద తగ్గిన తర్వాత కూడా తీయటానికి అంత కష్టమయ్యి వాటిని కట్ చేయటం ఎంత ప్రజాధనం వృధా అయింది.
ఇప్పుడు వాళ్ళు చేసిన ఒక చిన్న దుశ్చర్యతో ఎంతమంది చాలా నిపుణులు వైజాగ్ నుంచి రావాల్సి వచ్చింది. ఆ కట్టర్స్, స్విమ్మర్స్ వీళ్ళందరూ కూడా చాలా చాలా కష్టమైంది గవర్నమెంట్కి కూడా. ఇప్పుడు ఎవరన్నా నష్టం చేయటం లేకపోతే ఇలాంటి విధ్వంసం చేయటం చాలా తేలిక, కానీ దాన్ని నివారించడం, దాన్ని పరిష్కరించడం చూస్తున్నారు కదా ఎంత కష్టపడ్డారో వాళ్ళు, నిపుణులు వచ్చి దాన్ని కట్ చేసి తీయటం. అదే మా పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్రమాలకి పాల్పడ్డ, అవినీతికి అక్రమాలకి పాల్పడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన బెంగళూరు ప్యాలెస్లో ఆశ్రయం కల్పిస్తున్నాడని చెప్తున్నారు. దీన్ని అసలు మీరేమంటారు? అవును, ఇప్పుడు వెళ్ళి పరామర్శించి వాళ్ళ తరపున వకల్తా తీసుకుని ఇతర రాజకీయ పార్టీల వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇదే జైళ్ళల్లో పెడతానన్న మనిషి వాళ్ళని కాపాడకుండా ఉంటాడని మనం ఎట్లా అనుకుంటాము? ఖచ్చితంగా ఇప్పుడు అంత పెద్ద ప్యాలెస్లో పెట్టినా కూడా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అవినీతికి పాల్పడ్డారు కదా సార్, వీళ్ళకి అసలు ఆశ్రయం ఇవ్వాలని ఆయనకి ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళమ్మా, ఇప్పుడు ఆయన ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, నా పార్టీ వాళ్ళు అన్యాయం చేసినా, అక్రమం చేసినా, దాడి చేసినా, లేకపోతే నేరాలు చేసినా, ఘోరాలు చేసినా ఆయన ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతాడు. అప్పుడు అది కూడా లేకపోతే వాళ్ళు ఇవన్నీ చేయరు కాబట్టి ఆయన ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తాడు. తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన ఏమి దీన్ని ఖండించలా. మా ప్రత్యర్థి పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు, అది ఎవరు చేసినా చర్య తీసుకోమని చెప్పలా, మా పార్టీ వాళ్ళే చేశారు, నన్ను వాళ్ళు తిట్టారు కాబట్టి మా వాళ్ళకి బీపీ పెరిగింది. ఇంకా పరోక్షంగా పోలీసులు కూడా ఈ కేసును బుక్ చేయొద్దు, నమోదు చేయొద్దు, ఎఫ్ఐఆర్ కట్టొద్దు, వీళ్ళని అరెస్ట్ చేయొద్దని ఆయన పరోక్షంగా చెప్పబట్టి వాళ్ళు ఆ కేసుని అక్సెప్ట్ చేశారు. అంటే దాన్ని బయటికి రానివ్వకుండా తొక్కేశారు. ఇప్పుడు మళ్ళీ కేసు పునర్విచారణ సందర్భంలో కదా వీళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళటం, ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించడం. ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, దాడి జరిగినట్టు, చాలా విధ్వంసం జరిగినట్టు, తెలుగుదేశం కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచినట్టు అన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నందిగామ కిషోర్కి, సురేష్కి వాళ్ళకి బెయిల్ ఇవ్వలేదు కదా, ఎవరికి ఇవ్వరు. ఇప్పుడు అంత సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు గౌరవ జడ్జీలకు కూడా అర్థమవుతుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు అందువల్ల ఈ సమర్థించే వ్యక్తి ఆయన ప్యాలెస్లో రక్షణ ఇవ్వడని, మనం ఎట్లా ఆశ్రయం ఇవ్వడని ఎట్లా అనుకుంటాము? ఇప్పుడు ఈయన రఘురామ్ కూడా అక్కడే ఉన్నారని అనుకోవచ్చు అంటారా? ఉండొచ్చమ్మా, ఎందుకంటే మొన్న దేవినేని అవినాష్ గారు కూడా బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడని చెప్తున్నారు. అదే కేసులో, ఇది తెలుగుదేశం కార్యాలయం మీద, ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో ఇస్తాడు. ఆయనకి అదేం ఉండదు, అక్కడ ఇవ్వచ్చు. లేకపోతే అక్కడ ఈడుపులపాయలో ఎస్టేట్ ఉంది, అలాంటి సాట పోలీసులకి కనపడని ప్రదేశాల్లో, ఎందుకంటే ఆ ఎస్టేట్లు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. వాళ్ళు పోలీసులకి ఏంటంటే ఒకటే ఆధారం, వాళ్ళ సెల్ ఫోన్ ఆధారంగా సిగ్నల్స్ని బట్టి వెళ్తారు. కానీ వాళ్ళు రెగ్యులర్ ఫోన్లు వాడకుండా వేరే ఫోన్లు వాడతారు, ఎవరైనా ఇతరులే వాడతారు, కొత్తవి వాడతారు. ఆ సందర్భంలో అరెస్ట్ చేయడం కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు దాక్కుంటారమ్మా ఎవరైనా? పోలీసులకు ఉండే తెలివితేటలు పోలీసులకు కూడా ఉంటాయి, వాళ్ళకుండే ఇన్ఫార్మర్స్ ఉంటారు. వీళ్ళ సన్నిహితుల్ని అరెస్ట్ చేసి అయినా లేకపోతే వాళ్ళని ఇంట్రాగేట్ చేసి అయినా అడుగుతారు ఎక్కడున్నారు ఏంటి అని, అంటే బయటకు వస్తాయి. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకో 10 రోజులు, 6 రోజులు అంతే, అంతకుమించి అంతే తప్ప అసలు ఎవరు తప్పించుకుని చట్టానికి తప్పించుకుని వెళ్ళిపోలేరు, విదేశాలు వెళ్ళి దాక్కోలేరు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇక్కడ స్థిరచర ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రకరకాల వ్యాపారాలు, వ్యవహారాలు, మళ్ళీ రాజకీయ జీవితం ఉంటాయి కదా. అయితే తాత్కాలికంగా ఏంటంటే ముందు ఈ అరెస్ట్ని తప్పించుకోవటం కోసం, ఇంతలోకి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారని ఆ అరెస్ట్ని తప్పించుకోవటానికి చేస్తారు ఇది ఎవరైనా. ఓకే సార్, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా సుగుణ, మన వీక్షకులు.